మిత్రులందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వనపర్తి జిల్లాలో ఉన్న మన వనపర్తి జిల్లాకు సంబంధించిన అందరు స్టాఫర్స్, మిగతా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరు వచ్చినారు. పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మా పట్టణ అధ్యక్షుడు చంద్ర గారు, మా మైనార్టీ పెద్దలు రాయిమ్ గారు, సతీష్ గారు, కృష్ణ గారు, వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మండలాలకు సంబంధించిన మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మార్కెట్ చైర్మన్లు, మిగతా అందరూ మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ నమస్కారం తెలియజేసుకుంటూ, మేము 2 రోజుల నుంచి అంతకు ముందు కూడా మార్చి 2 సీఎం గారు వనపర్తికి వచ్చి కొన్ని ఫౌండేషన్స్ వేసిపోయిండే. సో దాంట్లో భాగంగానే ఆ డిపిఆర్లు, మిగతా టెండర్స్, ఆ ప్రక్రియ అంత పూర్తి కావడానికి కొన్ని రోజుల కిందట పూర్తి అయింది. సో నిన్న మార్నింగ్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్కి సంబంధించిన దానికి కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యి భూమి పూజ చేసినాం. దాని తర్వాత సీఎం గారు చదువుకున్న మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ దానికి భూమి పూజ చేసుకున్నాం. ఈరోజు మార్నింగ్ 257 కోట్లతో 500 బెడెడ్ కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్ దానికి భూమి పూజ చేసుకున్నాం. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేసుకున్నాం. ఫిబ్రవరిలో బీసీ హాస్టల్ ఒకటి చేసుకున్నాం. మన పెద్దమంది మండల హార్టికల్చర్ కాలేజీలో 5 కోట్లతో అమ్మాయిల హాస్టల్ బిల్డింగ్ ఉండి అది కూడా చేసుకొని వచ్చిన ఇప్పుడు నేను. దాంతోపాటు వనపర్తి మున్సిపాలిటీ, వనపర్తి పట్టణంలో దాదాపు 1,20,000 పాపులేషన్ ఉన్న వనపర్తి పట్టణానికి ఇదొక మినీ ట్యాంక్ బండ్, నల్ల చెరువుకు సంబంధించిన మినీ ట్యాంక్ బండ్లో అంతకుముందు మేము ఒకటి ఓపెన్ జిమ్ పెట్టుండే. దానికి చాలా డిమాండ్ ఉంది. వనపర్తి ప్రజల ఆకాంక్ష మేరకు ఒకటి లేడీస్కు, ఇంకోటి జెంట్స్కి కూడా సపరేట్ చేయండి అంటే అది కొత్తగా పెట్టేసి అది కూడా ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. ఈ వనపర్తి మినీ ట్యాంక్ బండ్కి సంబంధించి ఈ చాలా హిస్టారికల్, చాలా పాత చెరువు, పాత మినీ ట్యాంక్ బండ్ ఉంది. దీనికి ఒక బోటింగ్ కావాలి. ఆల్రెడీ బోటింగ్ కూడా శాంక్షన్ చేసిన మా టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, అది కూడా త్వరలోనే వస్తుంది. సో అభివృద్ధికి సంబంధించి ఆ రోజు మా సీఎం గారు వేసిన 1000 crores సంబంధించి అన్ని 980 కోట్లు అన్ని టెండర్లు అయినాయి. ఇంకోటి 22 కోట్లున్న ఐటీ టవర్ కూడా టెండర్ అయింది. కాకపోతే అది December 4th లాస్ట్ డేట్ ఉంది. అది కూడా ఆన్లైన్లో ఫ్లోటింగ్ ఉంది. సో మా కమిట్మెంట్ ప్రకారం, మా సీఎం గారు చెప్పిన ప్రకారం, మేము వచ్చిన దాని ప్రకారం టెండర్స్ ప్రక్రియకు సంబంధించినవి ఆ రోజు సీఎం గారు వేసినవి మాత్రమే స్పెసిఫిక్ చెప్తున్నా. అవన్నీ టెండర్స్ అయిపోయినాయి. నెంబర్ 1. అది కాకుండా చాలా రోజుల నుంచి ఆ రోడ్స్ కానీ, ఇంకా మిగతా పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, ఆర్ఎన్బి రోడ్స్ కానీ అవన్నీ ఎంఆర్ఆర్, సిఆర్ఆర్ గ్రాంట్లో అవి కూడా వేసుకున్నాం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 3,500 ఇండ్లకు సంబంధించి అది కూడా వేసుకున్నాం. చాలా మొత్తం కలిపితే మొన్న నేను నా క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిన దాదాపు 2,025 కోట్లతో ఇప్పటికి వనపర్తిలో పనులు చేసుకున్నాం. అది కాకుండా ఒక 4-5 రోజుల కిందట టెండర్లు ఫ్లోట్ అయినాయి. యామ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. పంచాయతీరాజ్ రోడ్స్ సంబంధించి ఓన్లీ వనపర్తి జిల్లాలో 100 కోట్లు, ఆర్ఎన్బికి సంబంధించి 90 కోట్లు, 190 కోట్లు కూడా రోడ్డు టెండర్స్ అయినాయి. ఆ 200 కలిపితే 2,200 కోట్లు మేము అప్ టు 23 monthsలో వనపర్తి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వనపర్తికి తెచ్చినాం. ఓన్లీ వనపర్తి తాలూకాకు నేను చెప్పి వాళ్ళ అనుచరులకు చాలా కోరికున్నట్టు తొందర వాళ్ళ సార్ను లోన్కి పంపించేది, త్వరలోనే వాళ్ళ సార్ను లోన్కి పంపించే పని చేస్తాం. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్కటి కూడా బయటికి తీయలేదు అంటారు. ఎందుకు తీయలే? చాలా తీసినాం. మీరు రాసుకోండి. ఇప్పుడు మాందాపూర్లో ఉన్న గెస్ట్ హౌస్కు ఆయన ఫ్రీ కరెంట్ తీసుకున్నాడు. కొత్తపేటలో ఎట్లా తీసుకున్నాడు? 24 hours పవర్ తీసుకున్నాడు. డొమెస్టిక్ బిల్లు కడుతున్నాడు. అది గెలిచిన నెక్స్ట్ డే నేను కట్ చేయించిన. ఆ కెనాల్లో వాటర్ను బాయిలకు తీసుకొని 50 HP మోటార్లు వేసుకుంటాడు, నేను బంద్ చేయించిన. అవన్నీ క్రైమే. ఇక్కడ దగ్గర 50 HP మోటార్ వేసి వెల్టూరు చెరువులకి నీళ్ళు తీసుకున్నాడు, అది బంద్ చేయించిన. అటు కృష్ణానది పక్కన 2 ఎకరాల 20 గుంటలు, 2.5 కుంటలు అడ్జస్ట్మెంట్లా ఎక్కువ ఉంది అంటాడు. బరాబర్ అక్కడ పోయి మా వాళ్ళు గద్వాల కలెక్టర్ సరెండర్ చేసి అక్కడ సర్వే చేసేసి అక్కడ ఉన్న ఎంఆర్ఓ వాళ్ళందరూ పెట్టి 2 ఎకరాల 20 గుంటలు అంటే 2.5 ఎకరాలు గవర్నమెంట్ కబ్జా తీసేసుకొని ఫెన్సింగ్ వెనక్కి పెట్టించారు. సో అది విజిలెన్స్లో గౌరవ గద్వాల కలెక్టర్ విజిలెన్స్ మన ఐజీ గారికి లెటర్ రాసిండు. ఆడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్లోకి ఎఫ్ఐఆర్ అయింది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేసే దత్తపుత్రుల మీద ఇన్కమ్ ట్యాక్స్లో ఎఫ్ఐఆర్ అయింది. విజిలెన్స్లో కేసులు అయినాయి. ఇవన్నీ కేసు నెంబర్లతో సహా, ఎఫ్ఐఆర్ నెంబర్లతో సహా సందర్భం వచ్చినప్పుడు మొత్తం బయట పెడతాం. మీ కోరిక మేరకు మీ సార్ను తొందరలోనే లోనికి పంపిస్తాం. థ్యాంక్ యూ. హైదరాబాద్లో వాళ్ళు దోసుక తిన్నారు, వనపర్తిలో ఈయన దోసుక తిన్నాడు, నెంబర్ 4 అనేట ఆయన. సో ఇవన్నీ వనపర్తిని బీభత్సం చేసి, అభివృద్ధి పేరు మీద వనపర్తిని ధ్వంసం చేసి, వనపర్తిలో ఉన్న అందరి మీద ఇంక్లూడింగ్ పత్రికా మిత్రులు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ నాయకులు, ఇంక్లూడింగ్ ఆపోజిషన్ నాయకులు, ఇంక్లూడింగ్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టాడు. ఎగ్జాంపుల్, నాకు
అప్పటికి 51 ఇయర్స్ ఉండే నేను ఎమ్మెల్యే గెలిచేసరికి. నా మీద ఒక్క పోలీస్ కేసు లేకుండా నా మీద కూడా కేసులు పెట్టిండు. సో ఆయన కోసం ఉద్యోగం చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిండు. సో అవన్నీ మేము చెప్తూ వచ్చినాం. ఆ మధ్యకాలంలో కొంతమంది సో ఎంక్వైరీ వాళ్ళలాగా తొందరపడి వాళ్ళకి ఆపోజిట్ వచ్చిన వాళ్ళు రాత్రికి రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రిని తీసేసినట్లు, ఈటెల రాజేందర్ను అర్ధరాత్రి ఆయన సస్పెండ్ చేసినట్లు మా ముఖ్యమంత్రి గారు అట్లా చేయరు. సో కొన్ని చట్టాల మీద గౌరవం ఉంది. అన్ని ఏసీబీకి వేయాల్సిన కేసులు ఏసీబీకి ఇచ్చినాం, విజిలెన్స్కి వేయాల్సిన కేసులు విజిలెన్స్కి ఇచ్చినాం, సిబిఐకి వేయాల్సిన కేసులు సిబిఐకి ఇచ్చినాం. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిని అరెస్ట్ చేయాలి. వాళ్ళు తప్పులు చేస్తే జైలుకు పంపించాలి. ఆ చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టించి వాళ్ళకి పంపిస్తున్నాడు. ఆ స్టాండ్ మీద మా ముఖ్యమంత్రి ఉన్నాడు. సో మేము మా స్టాండ్ మీద ఉన్నాం. కాకపోతే వాళ్ళే తొందరపడి వాళ్ళ ఇంట్లోకి ఒక ఆమె బయటకు వచ్చి నిన్న మొన్న ఓనపర్తికి వచ్చింది. ఓనపర్తికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి మేము ఆయన మీద కాంప్లికేట్ చేసినామో, ఆయన మీద మేము ఎలక్షన్ల ముందు March 9, 2023 సల్కలాపూర్ గ్రామంలో మేమైతే ఆయన మీద ఎలిగేషన్ చేసినామో, ఆయన మీద ఆరోపణలు చేసినామో అదే విషయాలు ఆల్మోస్ట్ దరిదాపులో కొంచెం వర్డింగ్ చేంజ్ చేసి చెప్పింది తెలివిగా, కానీ అన్ని అవే విషయాలు చెప్పింది. సో వనపర్తి 2 రోజులు ఉంది ఆమె. మనకి ఏదైతే చెప్పిందో ఆమెకు కూడా అదే ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు. సో ఆమె అన్నీ చెప్పింది. ఆ చెప్పే క్రమంలో ఆమె ఏం చెప్పింది, ఎంఆర్ ఆఫీస్ తగలబెట్టిందని చెప్పింది, కృష్ణానది కబ్జా చేసిందని చెప్పింది, 3 ఫామ్ హౌజులు ఉన్నాయని చెప్పింది. సో ఆ అహంకారం అని చెప్పింది. ఇంకా ఒక అడుగు ముందలకేసి బిడ్డ నేను ఇంతకన్నా ఎక్కువ మెజార్టీతో ఓడించాల్సి ఉండే, నీ పొగరుకు ఇంకా చేయాలి. ఇవన్నీ మా నాయనకు తెలియదు, మా పెద్ద సార్కు తెలియదు, తెలిసింటే నీకు బీఫామే అయ్యానని చెప్పింది. సో అదన్నీ చెప్తూ లాస్ట్కి ఒక మాట అన్నది. సో మా తండ్రి వయసు గల నీకు వనపర్తి ప్రజలు కాదు, అసలు ప్రజా జీవితంలో ఉండే నైతిక హక్కు లేదు నువ్వు. సో దాని మీనింగ్ ఏంటంటే అడవులలో ఉండాలి లేదా కనిపించకుండా పోవాలి, బుద్ధునోడు, సిగ్గునోడు, శరమునోడు. సో అది ఆయన ఆలోచన చేసుకురాలి. ఆమె ప్రెస్ మీట్ పెట్టిపోయిన తర్వాత మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న సాయంత్రం ఈ వనపర్తిలో ఉన్నాయన ఆ పెద్ద మంచి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, నీకు మన లిక్కర్ రాని. సో లిక్కర్ రాని అని ఎందుకు అనకూడదు. దాంతోపాటు అక్కడ బంజారా హిల్స్లో విలాసవంతమైన బిల్డింగ్ ఎట్లా వచ్చింది, గండిపేటలో ఉన్న ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది, సో నీకు అన్ని ఎట్లా వచ్చిందని ఈయన ఆమె మీద చెప్తాడు. సో దొంగలు గుట్టలు పంచుకున్నట్లు చెప్తూ ఈ పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని మాట్లాడతాడు. అసలు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ ఏమని ఉంటే కాంగ్రెస్ కుటుంబ సమస్య. దానిలో మా రేవంత్ రెడ్డి గారు 2017లో వచ్చి పిసిసి అప్పుడు దాని మన ప్రచార కమిటీ చైర్మన్ అయ్యాడు. దాని తర్వాత పిసిసి చైర్మన్ ప్రెసిడెంట్ అయ్యాడు. దాని తర్వాత సీఎం అయ్యాడు. ఆ కొత్తదా పాతదా అనేది మాకు అధిష్టానం ఉంది. ఢిల్లీలో ఒక సిస్టమ్ ఉంటుంది. కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఉంటాడు. దాని తర్వాత సోనియా గాంధీ గారు ఉంటారు, రాహుల్ గాంధీ గారు ఉంటారు, ప్రియాంక గాంధీ గారు ఉంటారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఉంటారు. దాని తర్వాత అవన్నీ సిస్టమ్ ఉంటుంది. పిసిసి అధ్యక్షులు ఉంటారు. అది మా ఇంటి సమస్య. సో ఆ కుళ్ళు అనమాట. మరి ఇంతకుముందు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ లేదో ఆమెకు అంతా చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆయన అనిపిస్తున్నారట. సో కాంగ్రెస్ వాళ్ళు కవితకు చెప్పి అనిపించాల్సిన అవసరం కాంగ్రెస్ వాళ్ళకి లేదు. కొత్త కాంగ్రెస్ లేదు, పాత కాంగ్రెస్ లేదు. 2000 ఆల్మోస్ట్ 16-17 అనుకుంటా అప్పట్లోనే ఈయన ప్లానింగ్ బోర్డు వచ్చినప్పుడు మా చిన్నారెడ్డి గారు నువ్వు ఏడ బంగారు కొన్నావు రాయ్యా, నువ్వు ఏడ విక్కినావు, నువ్వేం చేసినావు, అన్ని చేసిన అతను కిలో లెక్క కొన్నావు, నాకు అంత రిపోర్ట్ ఉందని అప్పుడు మా సీనియర్ కాంగ్రెస్ చిన్నారెడ్డి సాబ్ కూడా అన్నాడు. చాలా వేదిక మీద అన్నాడు. అసలు ఆయన ముఖం కూడా నేను చూడను, అవినీతికి పరాకాష్ట నిరంజన్ రెడ్డి అని మా చిన్నారెడ్డి సాబ్ చాలాసార్లు అన్నాడు. సో ఆయనను ఎప్పుడు ఆ 2014 నుంచి 18 వరకు ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే గౌరవించలే, విపరీతమైన వర్డ్స్ వాడిండు, అనవసరం వర్డ్ స్లిప్ అయ్యిండు. సో అన్నీ చేసింది ఆయన, అన్ని మాట్లాడింది ఆయన. అన్నీ మాట్లాడి ఏదైనా మాట్లాడితే గిడితే నేనే మాట్లాడాలి, తిడితే నేనేం తిట్టాలి అని అక్కడ హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ కొడుకు ఆయన కేటీఆర్ ఉంటాడు. ఆయన అట్లే మాట్లాడతారు, ఇక్కడ ఉన్న ఆయన అట్లే మాట్లాడితే వనపర్తి ప్రజలు బండకేసి కొట్టిండ్రు, తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిర్రు. సో ఇక్కడున్న నిరంజన్ రెడ్డికి, అక్కడున్న కేటీఆర్కి, ఇప్పుడున్న కేటీఆర్కి ఆ పెద్ద మనిషి ఎట్లా బయటికి లేచేది లేదు, బయటకు వచ్చేది లేదు. వాళ్ళిద్దరికి నేను సవాల్ విసురుతున్నా. ఇక్కడ నుంచి మీరు ఎలక్షన్ల కంటే ముందు ఉద్యమం చేసినప్పుడు వనపర్తిలో ఉద్యమకాలను ముందర పెట్టి మీరు పంచెలు పాయింట్లు కట్టుకొని అక్కడ పోయి సంపాదించుకున్నారు. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు, మీకు ప్రజా జీవితంలో ఉండే హక్కు లేదు. కేటీఆర్ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి సవాల్ చేస్తున్నా, మీ అందరి సమీక్షంలో ఆ వనపర్తి ప్రజల తరపున నీకు సిగ్గు శరం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే మీ అబ్బా మాట తప్పిండు, అప్పుడు సీఎం చేస్తానని చెప్పిండు దళితుని. సరే సీఎం ఎట్లా చేయలేదు, 10 ఏళ్ళు మీరు ఎంజాయ్ చేసారు. ఇప్పుడు కూడా నా డిమాండ్ ఏంటంటే ఏమైనా అవకాశం ఉంటే మీకు నిజంగానే ప్రజల మీద, ఎస్సీల మీద, బీసీల మీద మీకు ఏమైనా ప్రేమ ఉంటే ప్రెసిడెంట్ ఏమో బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఏమో బీసీలకు ఇవ్వండి, మన
పార్టీలో అపోజిషన్ లీడర్ ఖాళీగా ఉంది, అది ఎస్సీలకు ఇచ్చి మీరు ప్రజలకు వచ్చి మాట్లాడమని వాళ్ళకు డిమాండ్ చేస్తూ ఇక్కడున్న నిరంజన్ రెడ్డి గారికి నిన్న కవితమ్మ చెప్పిన ఆ ప్రెస్ మీట్కు ఆయన వంకర్ తింకర్ సమాధానం చెప్పిండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు లేదా బీచ్పల్లి టెంపుల్కి వెళ్ళి కవిత చెప్పింది తప్పు అని చెప్పే ధైర్యం ఉందా, వచ్చి చెప్పమను. నేను ఇన్ని రోజులు మాట్లాడింది ఆమె మాట్లాడింది. సో కొంతమంది ప్రతిపక్షాలకు వచ్చేసరికి కొంతమంది మేము జీవోలు తెచ్చినాం, మేము అది ఓడిచినాం, మేము ఇది ఓడిచినాం, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం అని చెప్తున్నారు. సో ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకి ఆల్రెడీ మేము చాలా టైంలు ఇచ్చినాం. పాలిటెక్నిక్ రమ్మంటారా, రాజీవ్ చౌక్ రమ్మంటారా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటారా, లేదా మీరు గాంధీ భవన్కి వస్తారా, నల్లచెరువు మీదకి వస్తారా, హిస్టారికల్ చరిత్ర ఉన్న పాలిటెక్నిక్ బిల్డింగ్ కాడికి వస్తారా, ఇంకెక్కడికి ఫామ్ హౌస్ల కాడికి రమ్మంటే వస్తాం, ఇంకేడికి రమ్మని మేము రెడీగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే 10 సంవత్సరాల్లో మీరు భూతద్దం డెవలప్మెంట్ అని చెప్పే మీరందరూ మీ శిష్యులు వాళ్ళందరూ ఆ చర్చకు రమ్మని చాలాసార్లు చెప్పాం. వాళ్ళు రాకలా మేము మళ్ళీ మన ప్రెస్ మీట్లో నేను చెప్పిన తర్వాత అందరూ మూసుకొని కూర్చున్నారు. అదంతా ఒక పాటు. తర్వాత నిన్న మేము చాలా వేదిక మీద చెప్తున్నా, కేసీఆర్ గారు ఫ్యామిలీ పెద్ద ఆయన, వాళ్ళ కొడుకు కేటీఆర్, బిడ్డ కవిత, అల్లుడు హరీష్ రావు, ఇంకో సడ్డకుని కొడుకు సంతోష్, వాళ్ళ నలుగురితోన తెలంగాణ రాష్ట్రం 1, 2, 3, 4 అని నడుస్తుండే. సో ఆ 1, 2, 3, 4లలో ఒక ఆమె బయటికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ కవిత అంటే, సో వాళ్ళు మనం చెప్పినట్టు, ప్రతిపక్షాలు చెప్పినట్లు, మేము అప్పుడు ఉన్న ఆపోజిషన్ పార్టీ మా పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు లక్షల కోట్లు వాళ్ళు సంపాదించుకున్నారు. సో వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, ఎవరికి ఏం చేయలేదని మేము చాలాసార్లు వేదిక మీద చెప్పినాం. సో అందులో భాగంగానే ఆ పంపకంలో తేడాలు వచ్చి కవితమ్మని మెడబట్టి బయటకు తప్పాను. ఈమెకి 25,000 కోట్లు ఎందుకు ఇవ్వాలి, మంది పైసలు సంపాదించుకున్నాం కదా. సో అక్కడికి బాగుంది. ఆ 10 సంవత్సరాలు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ 1, 2, 3 అనుకున్నారు. వనపర్తిలో ఒక ఆయన నేను నెంబర్ 4 అని చెప్తుండే. గ్రామాలకు సంబంధించి, విలేజ్లకు సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని అంగన్వాడీ సెంటర్లు, అక్కడ కావాల్సిన అన్ని వసతులు అన్నీ చేసుకున్నాం. లాస్ట్ 10 days నుంచి తెలంగాణ మహిళలకు మమ్మల్ని గెలిపించినందుకు ఇంటి పెద్దగా, తెలంగాణ రాష్ట్ర అధినేతగా మా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ చీరలు పెట్టి అన్ని కట్టుకునేటట్లు, అంతకుముందున్న చీరలు పందులకు కడుతుంటే, బట్టలారేనికి కడుతుంటే, నారుగుంజనికి వేస్తుంటే, కాకులకు కొంగలకు కడుతుంటే, అట్లా కాకుండా తెలంగాణ మహిళలు ఆత్మగౌరవం దెబ్బతినకుండా వాళ్ళ కోసం ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ చీరలు మాకు ఓట్లేసి దీవించిన 50% ఉన్న తెలంగాణ మహిళలకు వాళ్ళకు చారే రూపంలో తెలంగాణ చీరలు కూడా ఇచ్చుకున్నాం. ఈ రోజు తన వనపర్తి కాన్స్టిట్యున్సీ అంత అయిపోయింది, మున్సిపాలిటీలు తప్ప. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.